So okay, next problem is number of subarrays with sum k. So ikkada number of subarrays, right? What I say here is, yeah, number of subarrays. అంటే subarrays అంటే ఏంటంటే వన్ ఈజ్ ఎ subarray. Sub array అంటే ఏంటంటే contiguous part of the array. We say contiguous part of the array. So this is most important. What is sub array? Contiguous part of the array. Contiguous part of the array అంటే ఏంటంటే, so this is one is a sub array, one is a sub array, two is a sub array. Okay, one is a sub array, two is a sub array, and ఇది కూడా ఒక sub array. 1, 1 is also a sub array. Okay, ఇప్పుడు 3, 1, 1 is not a subarray. ఓకే, నేను ఈ 3 ఈ 1 తీసుకున్నాను. 3, 1, 1 is not a subarray. ఇది subarray కాదు, ఇది సబ్ సీక్వెన్స్ అనమాట. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ సబ్ సీక్వెన్స్. దిస్ ఈస్ నాట్ ఏ subarray. ఓకే, సో ఓకే, మీకు అర్థమైంది కదా subarray అంటే ఏంటంటో. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే నంబర్ ఆఫ్ సబారేస్, ఈ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లంలో ఎన్ని సబారేస్ ఉన్నాయి విత్ సమ్ కే. ఇక్కడున్న సబారేస్ ని యాడ్ చేస్తే త్రీ రావాలి. అలాంటి ఎన్ని సబారేస్ ప్రాబ్లంలో ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఎన్ని ఉన్నాయో మనకి రిటర్న్ చేయమని చెప్తున్నాడు. ఓకే, సో లెట్స్ సీ ఎన్ని సబారేస్ వస్తాయో చూద్దాం ఫస్ట్. సో ఐ కెన్ సే 1, 2 అంటే సమ్ వస్తుంది. 1, 2, 1 + 2 3, రైట్? అండ్ వీ కెన్ సే 1, 2, 3, -3. ఓకే, 1, 2, 3. Oh, so okay, -3 3 + 3 -3 0 వస్తుంది. So we get 3 sum 3, and we can say 3 only 3, and 3 2, 3, -3, 1. So 3 cancel, 2 1 3 వస్తుంది again, and you can say 3, -3, 1, 1, right? With 3 cancel, 3 cancel అవుతుంది, 3 వస్తుంది ఆన్సర్. And I can say only 3, I can say only 1, 1, right? 3 వస్తుంది. And I can say 4, 2, -3, right? This will also give 3 వస్తుంది summation. And you can say -3, 1, 1, 4, 2, -3. సో ఇక్కడ -3, ఇక్కడ +3 వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది, అండ్ అగైన్ విల్ గెట్ ది సేమ్, రైట్? ఇక్కడ మనకి టోటల్లీ ఎన్ని సబారేస్ వచ్చాయి? So totally we have got 8 subarrays, which will give our summation that is 4. Okay, the summation that is 3. 8 subarrays ఉన్నాయి అన్నమాట. మనకి 8 subarrays ఉన్నాయి, అది మనకి సమ్మేషన్ అనేది 3 ఇచ్చే 8 subarrays ఉన్నాయి. ఓకే, యా, ఇట్స్ ఓకే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో ఈ ఫస్ట్ సబారేని నెక్స్ట్ సబారేతో యాడ్ చేస్తాం, నెక్స్ట్ సబారే, ఇలా మనం లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం, రైట్? టు గెట్ నంబర్ ఆఫ్ సబారేస్ విత్ సమ్ కే, రైట్? అలాగే మనం చేసుకుంటూ వెళ్తాం, మనకి ఎన్ని సబారేస్ ఉన్నాయో తెలుస్తాయి, రైట్? సో దీన్ని మనం ఐ పాయింటర్ అనొచ్చు, రైట్? వీ కెన్ సీ దిస్ ఈస్ యాజ్ ఐ పాయింటర్. సో దిస్ ఈస్ ఐ పాయింటర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది ఐ పాయింటర్, సో దిస్ ఇస్ జే పాయింటర్, ఇక్కడ జే పాయింటర్ ఉంటుంది. సో జే పాయింటర్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ని, ప్రతి ఒక్క సబారేని చూసుకుంటూ వెళ్తుంది, రైట్? ప్రతి ఒక్క సబారేని యాడ్ చేసుకుంటూ చెక్ చేస్తూ వెళ్తుంది, రైట్? సో ప్రతి ఒక్క సబారేని అలా లాస్ట్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ యొక్క సబారేస్ యొక్క సమ్ అనేది మనకి ఇస్తుంది, రైట్? సో అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ వరకు. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ అయిపోగానే ఇప్పుడు 2కి సబారేస్ అన్ని తీస్తుంది. ఇప్పుడు 2కి సబారేస్ అన్ని విల్ జస్ట్ సెక్ అగైన్ ఇలాగా జే కమా ఇలాగా అండ్ ఎలాగ అంటే లాస్ట్ వరకు ఇలాగ అన్ని ఎలిమెంట్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, రైట్? రైట్? సో దీనికి ఎలాగా కోడ్ రాయాలో చూద్దాం, రైట్? ఓకే, యూ కెన్ సే ఫస్ట్ ఏం చేస్తానంటే విల్ టేక్ అ ఫర్ లూప్ ఏంటంటే ఫస్ట్ ఫర్ లూప్ I equals 0. So from 0th index ని స్టార్ట్ అవుతాం, and we'll go up to n అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తాం. అండ్ అట్ ది సేమ్ టైం ఫర్ j is equals to i. సో j అనేది i దగ్గర ఉండేది, రైట్? j అనేది i దగ్గర ఉంటుంది. ఇక్కడ i అండ్ ఇక్కడ j స్టార్ట్ ఫ్రమ్ j ఈక్వల్స్ టు i, రైట్? ఓకే, నెక్స్ట్ j is less than n and j will increment. ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్లీ సమ్మేషన్ 0 ఉండేది, బట్ ఇక్కడ ఏంటంటే మనం
వి షుడ్ చెక్ ఇక్కడ నుంచి ఐ నుంచి ఇక్కడికి జే. ఇక్కడ ఏంటంటే మనకి సమ్మేషన్ రావాలి, రైట్? అందుకే మనం సబ్ ని యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబ్ యాడ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని సబ్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? సో మనం ఇక్కడ ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఐ అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడే జే ఉంది. సో ఇది మొత్తం మనం యాడ్ చేయాలి. సో మనం ఐ టు జే వరకు ఎన్ని సబ్ ఉంటే అన్ని సబ్ ని మనం యాడ్ చేయాలి, రైట్? సో ఐ టు జే వరకు ఎన్ని సబ్ ఉంటే అన్ని సబ్ ని మనం యాడ్ చేయాలి. సో ఐ టు జే వరకు ఎన్ని సబ్ ఉంటే అన్ని సబ్ ని మనం యాడ్ చేయాలి. ఫర్ దట్ నేను ఏం చేస్తానంటే ఇంకొక లూప్ రాస్తాను. ఐ రైట్ అనదర్ లూప్. నేను కే అంటాను. సో కే ఈక్వల్స్ టు ఐ టు జే వరకు. ఓకే, ఐ టు జే అండ్ ఐ సే సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ప్లస్ అరే ఆఫ్ కే. సో ఇది ఏం చేస్తుందంటే మన సమ్మేషన్ ప్రతి ఒక్క సబ్ యొక్క సమ్ అనేది చెప్తుంది. ఓకేనా? ఇఫ్ ఫర్ సపోజ్ ఇక్కడ కండిషన్ ఇఫ్ సమ్మేషన్ is equals to k, సమ్మేషన్ అనేది ఈక్వల్స్ టు కే అయినప్పుడు కౌంటర్. సో కౌంటర్ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి, రైట్? కౌంటర్ ఈక్వల్స్ టు ఇనిషియల్లీ 0. కౌంటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే కౌంటర్ అనేది కౌంటర్ విల్ స్టోర్ నంబర్ ఆఫ్ సబ్ విత్ సమ్ కే. ఓకే, ఎన్నైతే సబ్ ఉన్నాయో సమ్ కేతో అన్ని సబ్ ని ఈ కౌంటర్ అనేది స్టోర్ చేస్తుంది, రైట్? ఓకే, సో కౌంటర్ విల్ ఇంక్రిమెంట్. సో ఎన్ని సమ్స్ అనేది ఎన్ని సబ్ యొక్క సమ్ అనేది ఈక్వల్ అవుతుందో అన్నిసార్లు కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో అండ్ దిస్ విల్ క్లోజ్. సో టైం కాంప్లెక్సిటీ ఈస్ నియర్ అబౌట్ పిగో ఆఫ్ ఎన్ క్యూబ్, బికాస్ ఎన్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే మనం త్రీ ఫర్ లూప్స్ యూస్ చేస్తాం. 1 2 3 ఫర్ లూప్స్ యూస్ చేస్తున్నాం, రైట్? వి యూజింగ్ 3 ఫర్ లూప్స్. సో లెట్స్ సీ బెటర్ సొల్యూషన్. ఇప్పుడు బెటర్ సొల్యూషన్ చూద్దాం. సో నా బెటర్ సొల్యూషన్లో ఏం చేద్దామంటే వీ కెన్ సే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి మనం ఈ టూ లూప్స్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన యారేలో ఐటరేట్ చేస్తున్నప్పుడు సో 1కి మనం సబ్ యారే కనబడుతున్నాం, 1కి సబ్ యారే, అలాగే 2కి సబ్ యారే, ప్రతి ఒక్క సబ్ యారే మనం ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తున్నాం, రైట్? ప్రతి ఒక్క సబ్ యారే. బట్ మనం వీ కెన్ ఎలిమినేట్ దిస్. ఈ లూప్ మనకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం రాయకుండా ఏం చెప్తానంటే ఇక్కడ వీ కెన్ సే ఈజీలీ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సమ్మేషన్ అనేది 0 ఉంటుంది ఎప్పుడైతే మనం సబ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ ఈ 1 ఈ 2 సబ్ మనం 1కి సబ్ తీస్తున్నప్పుడే మనం సబ్ ని యాడ్ చేసేయచ్చు. ఓకే, ఐ సే సమ్మేషన్ ప్లస్ ఈక్వల్స్ టు array of j. ఓకే, ఎప్పుడైతే మనం సబ్ చేస్తున్నామో అప్పుడే మనం ఆ సబ్ ని యాడ్ కూడా చేస్తున్నాం, సమ్మేషన్ కూడా చేస్తున్నాం, రైట్? సో ఇలాగ మనం ఇది మొత్తాన్ని ఇక్కడ ఇంకొక లూప్ ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ బెటర్ సొల్యూషన్కి వచ్చేసి టైం కాంప్లెక్సిటీ ఇట్ ఈస్ ఆల్సో నియర్ అబౌట్ big O of n square. Okay, it is also near about, exact కాదు, near about big O of n square. Okay, next is optimal solution. So optimal solution అనేది depend on prefix sum. So it depend on prefix sum. So optimal solution అనేది prefix sum మీద depend ఉంటుంది. What is prefix sum? Let's see. So okay, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా sum అనేది 6 వచ్చింది, రైట్? సో ఇక్కడ నాకు సో హియర్ అప్ టు హియర్, దట్ మీన్స్ హియర్ అప్ టు ఇక్కడికి నాకు సమ్మేషన్ అనేది 6 వచ్చింది. ఇక్కడ కే వాల్యూ, ఐ సే దిస్ ఈజ్ యాజ్ కే దట్ ఈస్ కే అండ్ దిస్ ఈస్ మై ప్రిఫిక్స్ దట్ ఈస్ x minus k. ఓకే, దట్ ఈస్ x minus k. సో మనం ప్రిఫిక్స్ సమ్ అంటుందండి, ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ దట్ ఈస్ విచ్ ఈస్ x, రైట్? సో ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు టోటల్ 6 వచ్చింది. ఐ సే రైట్, when I say 6 వచ్చింది, రైట్? సో x minus k and here k and total here that prefix sum is equals to 6. So 6 minus 3 is equals to 3. So 3, so here 3 is our k sum, right? Okay, so this prefix ante mundu, right? లెఫ్ట్ సైడ్ ప్రిఫిక్స్ అయిపోయిన ఎలిమెంట్స్. ఓకే, డన్. అయిపోయిన ఎలిమెంట్స్ మనం ప్రిఫిక్స్ అంటాం, ప్రిఫిక్స్ యొక్క సమ్. ఓకే,
ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇది ఎక్స్ అంటాం అండ్ హియర్ ప్రిఫిక్స్ ఇది కే, ఇది కే, సమ్ కే, రైట్, ఎక్స్ మైనస్ కే, దిస్ ఈస్ అవర్ ప్రిఫిక్స్. ఇప్పుడు మన పని ఏంటంటే I was looking for how many x minus k's are equals to k. How many x minus k's are equivalent to k. Okay. ఎన్నైతే x minus k ఉన్నాయో అవి ఈక్వివాలెంట్ విత్ హూమ్ ఈక్వివాలెంట్ x minus k's అని ఎన్ని ఈక్వివాలెంట్ విత్ k తో ఎన్ని ఈక్వివాలెంట్ గా ఉన్నాయో నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా. సో ఓకే, లెట్స్ డూ అ డ్రై రన్. Okay, yeah. So okay, next, so the optimal solution. So let's see, నేను ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ అని ఒక వేరియబుల్ కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో మనం ఆప్టిమల్ సొల్యూషన్ అనేది హ్యాష్ మ్యాప్, అన్ఆర్డర్డ్ మ్యాప్ తీసుకొని చేస్తాం. ఓకేనా. దిస్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ మ్యాప్. ఓకే, అన్ఆర్డర్డ్ మ్యాప్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో ఓకే, నేను ఇనీషియల్లీ ఇక్కడ 0,1 అని పెట్టుకున్నాను. ఓకేనా. అయితే 0,1 అనేది స్టోర్ చేశాను నేను దీనిలో హ్యాష్ మ్యాప్లో. ఓకే, ఇనిషియల్లీ ఇట్ విల్ స్టోర్డ్ విత్ 0,1. ఓకే, సో మనం లెట్ స్టార్ట్ ఐటరేషన్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఐటరేషన్. సో 1 ప్రిఫిక్స్ అనేది ఇప్పుడు 1 అయింది, రైట్. ప్రిఫిక్స్ అనేది 1 అయినప్పుడు దెన్ ఐసే ప్రిఫిక్స్ సమ్ అనేది 1 అయినప్పుడు ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ సమ్ అనేది ఇక్కడ కే అండ్ ఇక్కడ మనది x minus k, that is s minus k, right. This is s minus k, this is k, and this is prefix sum which is s is equals to 1. ఇప్పుడు s minus k, that is 1 minus 3 is equals to -2. -2 ఎలిమెంట్స్ ఉన్నాయా దీని ముందు? ప్రిఫిక్స్ అంటే ముందు, రైట్. 1 కన్నా ముందు ఎలిమెంట్స్ ఉన్నాయి? అసలు ఎలిమెంట్స్ లేవు, రైట్. హీస్ సెయింగ్ -2 ఎలిమెంట్స్ లేవు. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ స్టోర్ దిస్. మనం ఏం చేస్తామంటే విల్ స్టోర్ దిస్. ఓకే, ఐ స్టోర్ 1,1. ఓకే, లెట్ మీ యూజ్ అనదర్ పెన్. ఓకే, ఐ స్టోర్ 1,1. ఓకే, యా. ఇప్పుడు నెక్స్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ 2 అనేది యాడ్ చేశాను, రైట్. ప్రిఫిక్స్ సమ్ ఇప్పుడు ఎంత అయింది? 3 అయింది. 1 + 2 = 3. సో ఇప్పుడు ఏం చేస్తామంటే విల్ చెక్ దిస్. సో దిస్ ఈస్ అవర్ ప్రిఫిక్స్, దిస్ ఇస్ సమ్ is equals to 3. This is our prefix, that is k. This is s minus k, that is 3 minus 3 is equals to 0 ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి 3 minus 3 is equals to 0 వచ్చింది, రైట్. 0. సో దట్స్ వై మనం అందుకే సిగ్నిఫికెన్స్ని 3గా స్టోర్ చేసాం. ఓకేనా. ఇక్కడ 0,1గా స్టోర్ చేసాం. ఓకేనా. 0,1. ఓకే, యాజ్ 3 minus 3 is equals to 0. అందుకే మనం 0,1గా స్టోర్ చేసాం, రైట్. సో ఇప్పుడు కౌంటర్ని ఇంక్రీజ్ చేద్దాం. కౌంటర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఈ 3,1 కూడా విల్ పుష్ ఇట్ ఇంటూ హ్యాష్ మ్యాప్. సో ఓకే, నెక్స్ట్ హియర్ కౌంటర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం 3 యాడ్ చేస్తాం, రైట్. దెన్ ఇట్ విల్ బికమ్ 6, రైట్. సో ఇట్ విల్ బికమ్ 6, రైట్. Okay, total ఇప్పుడు summation is equals to prefix summation, that is 6, that is here k and here s minus k, that means 6 minus 3 is equals to 3, right. So next we store this 6 here, 6,1 and store chesam. Okay na. Next here increase counter by 1 and next we'll move -3, 6 minus 3, 3, right. So ఇక్కడ 3 వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే సమ్మేషన్ ఈజ్ 3 ఉంది, రైట్. ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ హియర్ s మైనస్ k. సో 3 minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. సేమ్ సిగ్నిఫికెన్స్ మళ్ళీ 0 వచ్చింది, రైట్. బట్ ఇక్కడ 2 అకరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక అకరెన్స్ ఉంది, ఇక్కడ ఒక అకరెన్స్ ఉంది, రైట్. 2 అకరెన్స్ ఉన్నాయి కాబట్టి సో విల్ సే ఇక్కడ మనం దీన్ని మళ్ళీ సపరేట్గా 3,1 అని యాడ్ చేయకుండా ఇక్కడ మనం అప్డేట్ చేసేస్తాం 2 అని. ఓకేనా. విల్ అప్డేట్ హియర్ 2. I'll say here 2, 3,2. Okay, next one. Next I'll increment this, then it will become 4. So next put this here, 4,1 ni put chesam. So then it will increase by 4. Counter increase chesam. Okay na. Counter increase chesin tarvata we'll say
we'll move next one, that then it will become 5. It will become 5. Let's check this. So ఇప్పుడు మన సమ్మేషన్ అనేది 5 ఉంది, and here k is 3, and here s minus k. Then I say 5 minus 3, which is 2, right? So increase the counter by 2. 2 కి increase చేద్దాం counter ని, okay na? Let's increase the counter by 2. Then it will be like 6, right? Somehow 6, and we'll move. Then next again ఇక్కడ 6 అయింది మళ్ళీ, right? Then again it will become 6, but ఇక్కడ మనకి అగైన్ ఇక్కడ 2 అకరెన్సెస్ ఉన్నాయి, రైట్? ఇక్కడ ఒక 6 ఉంది, ఇంకో 6 ఉంది. మనం మళ్ళీ అప్డేట్ చేయాలి 6,1 అని. నో, ఇక్కడ మనం డైరెక్ట్ గా 6,2 అని పెట్టేస్తాం, రైట్? ఓకే, విల్ పుట్ హియర్ 6,2. ఓకే, 5,1 మెన్షన్ చేయలేదు. యా, 5,1, 6,2. నెక్స్ట్, దిస్ ఇస్ డన్. సో ఓకేనా? నెక్స్ట్ వన్ విల్ ఇంక్రిమెంట్ 4. 6 plus 4, 10, right? 6 plus 4 ఏమో 10 అయింది, right? Then I say, సో ఇప్పుడు సమ్మేషన్ ఎంత? 10 అయింది. ఇక్కడ సమ్మేషన్, ఇక్కడ k వాల్యూ ఈస్ 3, and here sum minus k, that is s minus k, that which means 3 minus 10, that is, so that will become, second, yeah. So 10 minus 3, which is 7, right? So which is 7. So put this here, 10,1. Okay. ఇక్కడ మనం 2 అనేది అప్డేట్ చేసాం కదా, ఇక్కడ కౌంటర్ ఇంక్రీజ్ చేయలేదు. దెన్ ఇట్ విల్ బికమ్ 8. కౌంటర్ అనేది 8 అవుతుంది. దెన్ వి మూవ్, వి అగైన్ యాడ్ 2 to the previous prefix sum. Then it will become 12, and then same అదే process. There will be like summation is 12, and here it is k, which is s minus k. So s minus k, then 12 minus 3, it will become 9, right? Okay, next element, we'll move to the next element. Then it will be like minus 3 cheste, it will become 9, right? So okay, therefore it is completed. So ikkadiki manaki ఎన్ని sub arrays వచ్చాయి? 8, totally 8 sub arrays we've got. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఎలా చేద్దాం? టైం కాంప్లెక్సిటీలో ఇక్కడ మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ యూస్ చేసాం, అన్ఆర్డర్డ్ మ్యాప్. సో మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ యూస్ చేసినప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది big O of n వస్తుంది, రైట్? big O of n వస్తుంది. ఇన్ కేస్ మనం సింపుల్ హ్యాష్ మ్యాప్ అనేది యూస్ చేసినప్పుడు, దెన్ ఇట్ విల్ బి లైక్ టైం కాంప్లెక్సిటీ ఇస్ big O of n logarithmic of n. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఇలా వస్తుంది, ఓకేనా? అండ్ వాట్ అబౌట్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ is big O of n. Space complexity is big O of n.